ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో సప్లిమెంటరీ అండ్ బెటర్మెంట్ ఎగ్జామ్ ఎవరైతే రాసేకి వెళ్తున్నారో సో ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ స్క్రీన్ మీద చూస్తున్నారు. సో ఆల్రెడీ మనమైతే సో గన్ షాట్ క్వశ్చన్స్ మనం ఏ విధంగా కన్వర్జేషన్స్ ఇస్తే రాయాలి, సో మనకు చూసుకున్నట్లయితే సో మొత్తం బిగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సో ఏ విధంగా మనం రాయాలి అనే దానిపైన అయితే మీకు మొత్తం కూడా సో ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో సప్లీ అని మీరు భయపడకండి. సో ఇంగ్లీష్ అనేది ఈసారి ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కడికన్నా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయమా. షేర్ చేస్తే నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతా, నేను ముందే చెప్తున్నా. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే అట్లీస్ట్ వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. అందుకు మాత్రమే నేను అడుగుతున్నా, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. సో నీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, ఏ సబ్జెక్ట్ కావాలి, సో ఫస్ట్ ఇయర్ కానివ్వండి, సెకండ్ ఇయర్ కానివ్వండి, సో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అప్పుడే మీకైతే ఖచ్చితంగా మన టీం అయితే సో ఏ సబ్జెక్ట్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సో ఏ సబ్జెక్ట్ కావాలి, అది ఏపీ కానీ తెలంగాణ కానీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ అయితే సో మొత్తం కూడా డేటా గ్యాదర్ చేసి కామెంట్స్ అన్నీ కూడా పిక్ చేసి సో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అనేవి పెట్టడం అయితే జరుగుతుంది. మోడల్ పేపర్స్ గన్ షాట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మ్యాథమెటిక్స్ కోసం అయితే స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు. సో కావాలంటే మాత్రం కామెంట్ చేయమమ్మా. ఇకపోతే స్క్రీన్ మీద చూస్తున్నావు కదా, ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది నువ్వు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే ఖచ్చితంగా మీరైతే ప్రిపేర్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఎంత వీలైతే అంత తొందరగా అయితే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి మామ. సో ఆల్రెడీ నేను చెప్పా కదా, మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంగ్లీషే కదా అని నెగ్లెక్ట్ కూడా చేయకండి. అలా నెగ్లెక్ట్ చేయడం వల్లే మీరు ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో మంచి మార్క్స్ వస్తాయి అనుకున్న వాళ్ళు సో తక్కువ మార్క్స్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది. సో బెటర్మెంట్ అండ్ సప్లీ ఎవరైతే రాస్తున్నారో ప్రతి ఒక్కరికి అయితే ఈ క్వశ్చన్ పేపర్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో ఇందులో అయితే మనకు కొద్దిగా రిపీట్ అయితే అన్న అప్డేట్ అయితే ఉంది. అందుకే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది నేను 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత అయితే మీకు అప్లోడ్ చేస్తున్నా. సో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసే వెళ్ళండి. సో అప్పుడే మీకైతే నెక్స్ట్ ఫర్దర్ గన్ షాట్ క్వశ్చన్స్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది. కాబట్టి నెగ్లెక్ట్ అయితే చేయకండి. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో బాగా ప్రిపేర్ అవ్వండి. ఈసారి మ్యాథ్స్ మనకు టఫ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఆల్ ది బెస్ట్.